పహల్గామ్ అటాకులో అమాయకమైన ప్రజలను చంపి మగవారిని చంపి ఆడవాళ్ళతో మేము మిమ్మల్ని చంపాం, మీకు దమ్ముంటే మీ మోడీకి చెప్పుకోండి, ఏం చేస్తాడో చూస్తామని అన్నారు కదా. మేము మోడీకి చెప్పాం. అదే సమాధానంగా మేము గట్టిగానే విన్నాము, మీకు గట్టిగానే సమాధానం చెప్పాం. నేను చెప్పిన సమాధానమే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే భారత స్త్రీల యొక్క నుదుట ఉన్న సింధూరాన్ని మీరు తొలగించారు. వాటికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. మే 7న ఇండియా మొత్తం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ మాక్ డ్రిల్ నిర్వహించేది మా కోసం కాదు, పాకిస్తాన్ వాళ్ళకు డ్రిల్ దింపడానికని అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే మనం డ్రిల్ అనేది పాకిస్తాన్ వాళ్ళకు గట్టిగానే దించాము. అలా దించిన డ్రిల్లే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగిందనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సింధూర్ మే 7 అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 మధ్యలో జరిగింది. అది ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో మీరే చూడండి. ini pesan ini nomor ini masih temat mati lukuran dah. ఆపరేషన్ సింధూర్లో చేసిన అటాక్లు 9 ప్లేసులు, అందులో 5 POKలో అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. ఇంకా 4 మాత్రం పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు ఇండియా బౌండరీ నుంచి 100 కిలోమీటర్ల ఉన్న ప్లేస్నే టార్గెట్ చేయడం జరిగింది. ఇందులో మన ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ డైరెక్ట్గా పాల్గొనలేదు. ఇందులో కేవలం మన మిసైల్స్ ద్వారా ఉపయోగించి టార్గెట్లను ఖచ్చితత్వంతో హిట్ చేయడం జరిగింది. ఈ అటాక్ కూడా అక్కడి సివిలియన్స్ కానీ పాకిస్తాన్ ఆర్మీని కానీ టార్గెట్ చేయలేదు. కేవలం ISI తీవ్రవాదులు టెర్రరిస్టులు ఉన్న వారి యొక్క క్యాంపు బేస్లను మాత్రమే టార్గెట్ చేసి ఖచ్చితత్వంతో హిట్ చేయడం జరిగింది. దాడి చేసిన వాటిలో లష్కర్-e-తోయిబా, ISI వంటి ప్రధాన స్థావరాలను వీరు ఖచ్చితత్వంతో దాడి చేయడం జరిగింది. మరి యుద్ధం వస్తుందా అంటే యుద్ధం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. దాదాపు 70 నుంచి 80% యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. కేవలం అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూపుల మీద, ISI తీవ్రవాదుల మీద ఉండే క్యాంపుల మీద మాత్రమే దాడి చేసింది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేయాలంటే అది కేవలం ప్రజల మీదనే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో టెర్రరిస్ట్ గ్రూపులు లేవు, అలాంటి సంస్థలు కూడా లేవు. ఒకవేళ ప్రజల మీద దాడి చేస్తే ఎంతో పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిణామాల నుంచి ఎదుర్కోవడానికే ఇండియా మాక్ డ్రిల్ని చేయడానికి స్టార్ట్ చేసింది. ఈ మాక్ డ్రిల్స్ని ఇండియా మొత్తం 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్లో ఏర్పాటు చేసింది. దాదాపు 3 కేటగిరీలుగా విభజించి హై ప్రయారిటీ డిస్ట్రిక్ట్స్, మీడియం, లో ప్రియారిటీ డిస్ట్రిక్ట్స్గా విభజించింది. అదేవిధంగా మొత్తం 259 ప్లేసుల్లో ఈ మాక్ డ్రిల్స్ను నిర్వహించనున్నారు. ఇక నుంచి ఇండియా మీద దాడి చేయాలంటే ఏ దేశమైనా భయపడే విధంగా చేసింది. జై హింద్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.